వృషభ రాశి వారికి ఆగస్టు 28 శుక్రవారం సాధారణమైన రోజు కాదండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక విషయాలలో కొత్త ఆశ, ఉద్యోగ వ్యాపార రంగాలలో ముందడుగు, కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఈ రోజున కదలికలోకి రావచ్చు. అయితే ఈరోజు ఒక సమయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే మీకు అనుకూలమైన సమయంగా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నామండి. రాశి చక్రంలోని స్థిరత్వానికి, పట్టుదలకు ప్రతీక అయిన వృషభ రాశి వారికి ఆగస్టు 28వ తేదీ శుక్రవారం దినఫలాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే దుర్గామాత కృప మీ జీవితంలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి ముఖ్యమైన విషయాలలో నిలిచిపోయిన అంశాలకు కదలిక రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, కెరియర్ గ్రోత్, బిజినెస్ ఆపర్చునిటీస్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి ఆర్థిక మరియు వృత్తిపరమైన అంశాలలో ఈరోజు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. అయితే ప్రతి విషయంలో తొందరపడకుండా సరైన సమయాన్ని ఎంచుకోవడం అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యమండి. ముందుగా కనుక మనం ఈ రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 28వ తేదీ 2026 సంవత్సరం శుక్రవారం. తిథి పూర్ణిమ ఉదయం 9:48 వరకు ఉండి ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతోంది. నక్షత్రం శతభిషం నక్షత్రం రాత్రి 2:15 వరకు ఉండి ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం వస్తుంది. అమృత గడియలు రాత్రి 7:43 నుంచి 9:23 వరకు, వర్జం ఉదయం 9:44 నుంచి 11:24 వరకు, వర్జం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. చంద్రుడు కుంభరాశిలో సంచారం కాబట్టి ముఖ్యమైన పనులు చేసేటప్పుడు వర్జ్యం, దుర్ముహూర్తం సమయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా రాత్రి 7:43 నుంచి 9:23 వరకు ఉన్న అమృత గడియలు మీకు ప్రత్యేకమైన అనుకూలమైన సమయంగా ఈ రాశి వారు భావించవచ్చు. ఇక మనం ఈ రాశి వారికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు చూసుకుంటే పెండింగ్లో ఉన్న డబ్బు పైన మీకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు, పెండింగ్ పేమెంట్లు లేదా ఆగిపోయిన ఆర్థిక వ్యవహారాలపైన సమాచారాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే డబ్బులు మీ చేతికి అందకపోయినా కూడా ఆ యొక్క ప్రాసెస్ అనేది ముందుకు కదిలేటటువంటి సంకేతాలు ఉంటాయి. ఆదాయానికి కొత్త మార్గాలు ఉంటాయి. మీకున్న ఇన్కమ్తో పాటుగా అడిషనల్ ఇన్కమ్ వచ్చే మార్గం గురించి ఆలోచనలు వస్తాయి. సైడ్ బిజినెస్, అలాగే ఫ్రీలాన్సింగ్ లేదా మీకు తెలిసినటువంటి స్కిల్స్ ఉపయోగించుకుని సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు అనేవి మీకు లాభాలు ఇస్తాయి. ఈరోజు పెట్టుబడి గురించి ఆలోచించే వారికి ఒక మంచి అవకాశం అనేది కనిపించినా వెంటనే డబ్బు పెట్టడం కన్నా కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసే ముందు రిస్క్ అండ్ రిటర్న్స్ రెండింటిని కూడా ఈ రాశివారు పరిశీలించుకోవడం అనేది చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులను ఈ రాశివారు ఈ రోజున నియంత్రించుకోవాలి. మీ ఇంటికి సంబంధించి కానీ, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన కానీ ఊహించని ఖర్చులు అయితే మీకు ఎదురవుతాయి. మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే స్థాయిలో అవి ఉండకపోయినా ఈ రోజున మీ యొక్క బడ్జెట్ ప్లానింగ్ పాటిస్తే కొంతమేర ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలాగే ఆర్థిక భద్రత పైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్సూరెన్స్, సేవింగ్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి అంశాలపైన ఆలోచించుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైన సమయం. ముఖ్యంగా కేవలం ఎక్కువ రాబడి కోసం కాకుండా దీర్ఘకాలికంగా భద్రతను కూడా ఈ రాశివారు దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాల్సిందిగా సూచన. మరి జాబ్ అండ్ బిజినెస్, ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. చేసే పనికి గుర్తింపు. ఇప్పటికే మీకు పెద్దగా ఏదైనా గుర్తింపు రాకపోయినా అధికారుల దృష్టికి మీరు చేసే పనులు వస్తాయి. బాధ్యతలు సక్రమంగా చేయటం వలన కెరియర్ గ్రోత్కి ఉపయోగపడే మంచి పేరు కూడా మీకు వస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక సమాచారం అందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం కోసం వృషభ రాశి వారికి ఇంటర్వ్యూలు, కాల్ లెటర్లు, జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన సమాచారాలు ఉంటాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడో మీరు పెట్టి వదిలేసిన అప్లికేషన్ నుండి ఉద్యోగం వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడటం, భవిష్యత్తులో బిజినెస్ కొలాబరేషన్ లేదా కొత్త క్లయింట్లు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే మొదటి సమావేశంలోనే పూర్తి నమ్మకం అనేది మీరు వ్యాపారం చేసే చోట పెట్టుకోకుండా ప్రతిదీ పరిశీలించుకోండి. నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో మీకు రోల్ చేంజ్ లేదా ట్రాన్స్ఫర్, ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. మొదట మీరు తీసుకున్నవి కొత్త ఒత్తిడిగా అనిపించిన భవిష్యత్తులో మీ ప్రొఫెషనల్ గ్రోత్కి ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ ప్రవాహం పెరుగుతుందండి వ్యాపారంలో. ఇప్పటికే సేల్స్లో ఉన్నప్పటికీ పేమెంట్ ఆలస్యం అవుతున్న వారికి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా
పాత కస్టమర్ల నుంచి మీకు రావాల్సిన మొత్తం విషయంలో మీరు ఫాలోఅప్ చేయడానికి కూడా ఈరోజు మంచి సమయం చెప్పొచ్చు. రిజల్ట్స్ కనిపిస్తాయి. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకుంటే, శరీరానికి విశ్రాంతి అనేది అవసరం పడుతుంది. పనిలో ఎక్కువ సమయం గడిపే వృషభ రాశి వారు ఈరోజు విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకుండా శరీరపు అలసటను తెలియజేస్తే దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది మంచిది కాదు. అలాగే ఆహారంలో నియంత్రణ అవసరం. మసాలాలు, బయట ఆహారం లేదా ఇప్పుడు అసమయంగా తినటం అనేది చాలా జాగ్రత్త వహించాలి. తేలికపాటి సమయానికి ఆహారం తీసుకోవటం అనేది మంచిది. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాత్రి వేళ ఎక్కువగా మేల్కొని మొబైల్ చూడటం, స్లీప్ షెడ్యూల్‌ను సరిచేసుకోవాలి. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ మరియు కాన్సంట్రేషన్ రేట్‌ని కూడా మీరు మెరుగుపరుచుకోవచ్చు. మానసిక ఒత్తిడిని కొంత తగ్గించుకోండి. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ టెన్షన్ పడకుండా మీ నియంత్రణలో ఉన్న విషయాలపైన దృష్టి పెట్టండి. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండటం అనేది మీకు ఉపయోగపడుతుంది. చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎప్పటినుంచో మీకు కొనసాగుతున్నటువంటి అసౌకర్యం ఏదన్నా ఉంటే మీరు స్వయంగా ఇది అదా ఇదా అని కూడా ఆలోచన చేసుకోకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యమే జాగ్రత్త అనేది మీ మొదటి పెట్టుబడిగా ఉంటుంది. మరి ప్రేమ, దాంపత్య జీవితం చూసుకుంటే మాటలతో మీకు దూరం తగ్గుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. భాగస్వామితో ఉన్న అపార్థాలు ఈరోజు ప్రశాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే విధానం ఎక్కువగా ప్రధానం చూపుతుంది. అలాగే ఒంటరిగా ఉన్న వారికి, వివాహం కాని వారికి, సింగిల్స్‌కి పరిచయాల ద్వారా ఒక కొత్త వ్యక్తితో సంభాషణలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. తొందరగా నిర్ణయం తీసుకోకుండా వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే మీరు మీ సంబంధంలో ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇంట్లో శుభవార్త, కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీకు ఆనందాన్ని ఇచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారాలు రావటం ద్వారా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయండి. కుటుంబంలో ఉన్నటువంటి అనుభవం కలిగిన నాన్నో, తాతో, అన్నో వారి సలహాలు మీకు బాగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీ నిర్ణయాన్ని, వారి అనుభవాన్ని మీరు పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా మంచిదండి. మరి ఈ రాశి విద్యార్థులకు మనం చూసుకుంటే ఈ రోజున కాన్సంట్రేషన్ పెరుగుతుందండి. ఇటీవల చదువుపైన దృష్టి నిలవటం కష్టంగా ఉన్న విద్యార్థులకు ఈరోజు ఫోకస్ మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించిన రివిజన్స్ చేయడానికి కూడా సమయాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం అనేది చేయండి. కెరియర్ ప్లానింగ్లో స్పష్టత వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కొత్త కోర్సుల గురించి ఆలోచిస్తున్న విద్యార్థులకు ఒక స్పష్టమైన దిశ కనిపించే రోజని చెప్పొచ్చు. ఇతరులతో పోల్చుకోవటం కంటే మీ లక్ష్యానికి సరిపోయేటటువంటి ఎంపికను మీరు ఎంచుకోవటం అనేది చాలా మంచిదండి. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, మహిళలకు ఆర్థికంగా మంచి ఆలోచనలు వస్తాయి. ఇంటి ఖర్చులు, సేవింగ్స్ లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఒక మంచి ఆలోచన అనేది రావచ్చండి. చిన్న మొత్తమైన క్రమంగా పొదుపు చేయడంలో భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. వ్యక్తిగత ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇంటిని చూసుకుంటేనే మీకు ఉన్న టాలెంట్ లేదా స్కిల్ ద్వారా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న మహిళలకు కొత్త ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నగా ప్రారంభించిన పని భవిష్యత్తులో అడిషనల్ ఇన్కమ్గా ఈ రాశి వారికి మారేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమున్నాయి ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే, ఈ శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవికి నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి. మీకు సాధ్యమైనంత వరకు భక్తితో ప్రార్థనలు చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే దుర్గామాతను స్మరించుకుంటూ ఓం దం దుర్గాయ నమః అని 21 లేదా 108 సార్లు జపించుకోవటం చాలా మంచిది. మీకు వీలైతే అవసరంలో ఉన్న మహిళలకు లేదా కుటుంబానికి ఆహారం లేదా సాధ్యమైన సహాయం చేయటం, శుక్రవారం రోజున దానం చేయటం ద్వారా మనసుకు కూడా చాలా ప్రశాంతత అనేది కలుగుతుందండి. మరి మొత్తంగా చూస్తే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆగస్టు మాసం 28వ తేదీన ఆర్థిక విషయాలలో కదలికలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార రంగాలలో అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన సమాచారం తీసుకురాగల రోజుగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి 3 విషయాలు అనేవి మనకి తెలుస్తున్నాయండి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఉద్యోగంలో వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. కుటుంబంలో వచ్చే శుభవార్తను ఆనందంగా స్వీకరించాలి. అమృత గడియల్లో అంటే రాత్రి 7:43 నుంచి 9:23 వరకు మీకు వీలైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా శుభకార్యాలకు ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. శ్రీ లక్ష్మీదేవి, దుర్గామాత అనుగ్రహం వృషభ రాశి వారి అందరిపైన
ఉండాలని కోరుకుంటూ మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి. ఇలాంటి రోజు రాశి ఫలాలు, అలాగే ఫైనాన్స్, కెరియర్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ మరియు పర్సనల్ గ్రోత్కు సంబంధించిన జ్యోతిష్య విశ్లేషణల కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను వృషభ రాశి వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భవతు.